కానాను విందులో చూస్తే ఆయన యేసు పిలువబడ్డాడు, ఆయన శిష్యులు కూడా మరియమ్మ ఆల్రెడీ ఉంది, కానీ మరియమ్మ ఇన్విటేషన్ వేరు, యేసు ప్రభు ఇన్విటేషన్ వేరు. యేసు ప్రభు తన శిష్యులతో వచ్చారు. అన్న రవిరాజ అయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక 2-3 వేసుకొచ్చారు. మరి అట్లనే ఉంటుంది యేసు ప్రభు బ్యాచ్. సో యేసు ప్రభువుని మనం ఇన్వైట్ చేయాలి మన జీవితంలో. ఆయన తప్పకుండా ఉండునుగాక. ఒక రోజు లోపల ఉండి ఒక రోజు బయట ఉండటం కాదు. ఆయనతోనే స్టార్ట్ చేయాలి మన వివాహ జీవితం. ఆయనతోనే కొనసాగుతూ ఉండాలి. మధ్యలో యేసు ప్రభువుని డిలీట్ చేయొద్దు. నువ్వు వద్దయ్యా ఇక పని అయిపోయింది అనొద్దు. మదర్ తెరీసా అంటది, ఆమె పెళ్లి చేసుకోలేదు, కానీ ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తారో వాళ్ళు కలిసి జీవిస్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. స్టార్ట్ అయింది వివాహ జీవితం, కానీ కలిసి ఉండాలంటే కలిసి ప్రార్థన చేయాలి, కలిసి మందిరానికి రావాలి, కలిసి ఆరాధించాలి, కలిసి వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు వెళ్ళులే ముందు, నేను తర్వాత వస్తలే అంటే కాదు. ఏకాత్మ ఏక శరీరం కదా. అంతకుముందు ఇద్దరు వేరు వేరు, ఇప్పుడు ఏంది ఒక్కళ్ళే. మరి ఒక్కళ్ళే వస్తే ఎట్లా? ఒక సహోదరి వచ్చింది అనుకోండి, ప్రీతి వచ్చింది అనుకోండి, ప్రీతి శిరస్సు ఎక్కడుంది? ఇద్దరు రావాలి. ఇద్దరు వస్తేనే ఒక వాక్యం విన్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరికి కూర్చోబడుతుంది. ఇద్దరు ఏదైనా తప్పు ఉంటే ఇద్దరు సరి చేసుకుంటారు. అందుకనే స్టార్ట్ విత్ జీసస్, స్టే విత్ జీసస్. యేసు ప్రభువార్తను మన కుటుంబం కొనసాగాల, ఆయనే కేంద్ర బిందువుగా ఉండాలి. 127వ కీర్తనలో 3 మాటలు ఉంటాయి. స్టే అంటే చూడండి, యెహోవా ఇల్లు కట్టించని, ఆయన కాపాడని. ఆయన ఇవ్వకపోతే పిల్లల్ని పొందుకోలేరు. అందుకని ఆ అధ్యాయంలో కట్టేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే, గర్భఫలము ఇచ్చేవాడు కూడా ఆయనే. అందుకనే స్టే విత్ జీసస్, అలాగే ఎండ్ విత్ జీసస్. ముగింపు కూడా దేవునితోనే ఉండాలి. కొన్ని కుటుంబాలు మంచి క్రైస్తవ వివాహం జరుగుతాయి, చక్కగానే ఉంటారు, కానీ ఎండింగ్కి వచ్చేవారికి ఎవరి దారి వాళ్ళది. దేవుడు ఉండడిగా అప్పుడు విషాదకరంగా ముగించబడుతుంది. హానోకు జీవితంలో చూస్తే అతడు కొనిపోబడక మునుపు ఎవరికి ఇష్టంగా ఉన్నాడంట? దేవునికి ఇష్టంగా ఉన్నాడు. యోబు జీవితంలో తన భార్య పలుకుతుంది, అన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ భార్య వచ్చి సాక్ష్యం చెప్తుంది, ఇంకా యథార్థతను నీవు వదలవా. ప్రతి పురుషుడు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ యథార్థత, భక్తి, నీతి, విశ్వాసం ఏది కూడా మనము కోల్పోవద్దు. 10 నాణ్యాలు ఇచ్చాడా అని అన్ని ఉండాలా. ఒకవేళ మధ్యలో ఏదైనా పోయిందా, పోతే పోయిందిలే, 9 ఉన్నాయి అనుకోవద్దు. దాన్ని ఏం చేయాలా? ఎత్తుక్కుంటేనే అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. అందుకనే మన జీవితంలో స్టార్ట్ విత్ జీసస్, స్టే విత్ జీసస్, ఎండ్ విత్ జీసస్. ముగింపు కూడా బాగా ఉండాలి. మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉంటే భార్య భర్తలు వాళ్ళ జీవితంలో అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఆమె వెనక్కి తిరిగి చూసింది, అయిపోయింది కొలాప్స్ ఆ కుటుంబం. పిల్లలు కూడా పాడైపోయారు, లోతు కుటుంబం. అలాగే ఏ భార్య కూడా వెనక్కి తిరిగి చూడొద్దు.